బేసికల్గా సైనసైటిస్ రెస్పిరేటరీ ప్రాబ్లం కాబట్టి దానికి ఫ్లమ్ ఫార్మేషన్ ఫుడ్స్ మానేమని చెప్తాం. కోల్డ్ అట్మాస్ఫియర్లోకి వెళ్ళొద్దు. అలాగే ఈ పుదీనా ఆయిల్ దొరుకుతుంది. పుదీనా ఆయిల్ తీసుకొని దాన్ని స్మెల్ చూస్తూ ఉండడం. అలాగే స్నానం చేసేటప్పుడు ఆ బాత్ నీళ్ళలో కలుపుకొని స్నానం చేయడం. పడుకునేటప్పుడు దీని మీద ఒక 2 drops వేసేసి పడుకొని దాని స్మెల్ చూస్తూ ఉండడము. అలాగే దాన్ని మధ్య మధ్యలో ఒక కాటన్తో పెట్టుకొని స్మెల్ చూస్తూ చేయొచ్చు. హాట్ వాటర్ తాగుతూ ఉండాలి. ఎప్పుడు హీట్ ప్రొడ్యూస్ చేసేటువంటి పదార్థాలు అంటే ఈ బొప్పాయి పండు తీసుకోవడం, ఆవు నెయ్యి తీసుకోవచ్చు వాళ్ళు, అది కూడా హీట్ ప్రొడ్యూస్ చేస్తుంది. అసలు కొంతమంది గోమూత్రం కూడా సజెస్ట్ చేస్తారు. ఇవి తీసుకోవచ్చు. ఇవి తీసుకుంటూ ఉంటే మనకు ఈ సైనస్ ప్రాబ్లం నుంచి బయటపడడం ఈజీ. నైట్ త్రిఫలాచూర్ణం తీసుకోమంటాం. వాత, పిత్త, కఫ ఈ 3 కూడా బ్యాలెన్స్లో ఉండాలంటే త్రిఫలాచూర్ణం తీసుకోవాలి. వెల్లుల్లి బాగా వాడుకోవాలి వాళ్ళు. అలాగే పసుపు ఎక్కువ వాడుకోవాలి. పసుపు ఇది ఎక్కువ వాడుతుంటే అది 2 హీట్ ప్రొడ్యూస్ చేస్తాయి కాబట్టి మీకు ఈ సైనస్ నుంచి బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. ప్రాణాయామం బాగా చేసుకోవాలి.